మేడారంలో అధికార యంత్రాంగం చేతులెత్తేసినట్లుగా కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు దొరకడం లేదంటూ భక్తులు తీవ్ర ఆగ్రహవేశాలకు గురయ్యారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. నిన్నటి నుంచి బస్టాండ్ దగ్గరే ఉన్నామని, రాత్రంతా చీకట్లో గడిపామని, తాగడానికి నీళ్లు కూడా లేవని మండిపడ్డారు. మంత్రి అడ్లూరి కాన్వాయ్ పై దాడి జరిగినట్లుగా కూడా సమాచారం. పోలీసులపైన చెప్పులు విసిరినట్లుగా చెప్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ నియంత్రణలో అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. మేడారంలో అధికార యంత్రాంగం చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు దొరకడం లేదంటూ భక్తులు తీవ్ర ఆగ్రహవేశాలకు గురయ్యారు. రైతు ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వరలక్ష్మి, మేడారం మహాజాతర చివరి రోజు 4వ రోజుకు చేరుకుంది. భక్తుల దర్శనాలు అయితే నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కోరిన కోరికలు తెచ్చే చల్లని తల్లుగా సమ్మక్క సారలమ్మకు చీర, సార, పసుపు, కుంకుమతో పాటు నిలువెత్తు బంగారాలు సమర్పించి దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే ఈ దర్శనాలకు వచ్చేటువంటి భక్తులకైతే అటు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్న ఒక్కరోజే శుక్రవారం సుమారుగా 25,000 వాహనాలకు పైగా రావడంతో అయితే తాడువాయి, పస్రా, నార్లాపూర్, అదేవిధంగా మేడారం 2 రూట్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడంతో సుమారు 12 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుందని అయితే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఒకవైపు ట్రాఫిక్ జామ్లతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు అయితే అటు ఆ బస్సులపై అద్దాలు కూడా పగలకొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మేడారం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ వద్ద భక్తుల ఆగ్రహంతో అయితే 3 బస్సులకు పైగా అద్దాలను ధ్వంసం చేశారు. మాకు తక్షణమే బస్సులు కల్పించాలి, సౌకర్యం కల్పించాలి, మేము తిరుగు ప్రయాణం జరగాలి, మేము 12 గంటల వ్యయ ప్రయాసాల కూర్చి ప్రయాణం చేసి వస్తే మాకు కనీస సౌకర్యాలు, మంచినీళ్లు కానీ, లేడీస్, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము. లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పలేని సమస్యలు ఎదుర్కొన్నాము. అర్ధరాత్రి కారు చిట్టడివిలో కరెంటు లేక, ఫోన్లు సిగ్నల్ కలవక, అక్కడ మంచినీళ్ళు వసతి లేక, భోజన వసతి లేక సుమారు నిన్న రాత్రి 7 గంటలకు బస్సు ఎక్కిన హన్మకొండలో ప్రయాణికులు ఇక్కడికి రావడానికి ఈరోజు సుమారు 7:30, 8 గంటలు, 13 గంటలు, 12 గంటల ప్రయాణాలు చేసి దర్శనాలకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా పోలీసు వ్యవస్థ చేతులెత్తేసింది వరలక్ష్మి. ఇక్కడ పోలీసులు సుమారు 13,000 మంది విధుల్లో ఉన్నారని చెప్పేసి గొప్పలు చెప్పారు. కానీ ఇక్కడ ఏర్పాట్ల విషయానికి వస్తే శూన్యంగా మారింది. మొదటి 2 రోజులు క్రమశిక్షణగా పోలీసులు విధుల్లో ఉండి ప్రయాణికులను, వాహనాలను క్రమబద్ధంగా పంపించినప్పటికీ కూడా 3వ రోజు అయినటువంటి మాఘశుద్ధ శుక్రవారం నిన్న అమ్మవార్ల దివ్య దర్శనాల సమయంలో మాత్రం పూర్తిగా అధికారులు చేతులు ఎత్తేయడంతో అయితే ఇక్కడ మొత్తం దర్శనాలకు పోలీసులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు దర్శనాలు చేసుకొని అక్కడ ట్రాఫిక్ నియంత్రణ పూర్తిగా కోల్పోయారు. దీంతో అయితే అసలు మేడారం జాతరలో అధికారులు చేతులెత్తేశారన్న చందంగా మారిపోయింది. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడొచ్చు. గద్దెల ప్రాంగణంలో పూర్తిగా పోలీసులు, ఆ ఉద్యోగస్తులు, ఇక్కడ విధుల్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ విధులు మర్చిపోయి, ఉద్యోగాలు మర్చిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులను దర్శనాలు చేపించే పనిలో ఉన్నారు. అటు సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల పైకి వెక్కి మరి దర్శనాలు చేసుకుంటున్నారు. సామాన్య భక్తులేమో బయట దర్శనాలు చేసుకుంటే గద్దెల బయట, వీళ్ళు మాత్రం విఐపి దర్శనాలు, ప్రజాప్రతినిధులు వెళ్ళే స్థాయికి వెళ్ళేసి అక్కడ దర్శనాలు చేసుకోవడంతో అయితే భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లులు, పేదల తల్లులు, పేద భక్తుల తల్లులు కానీ పోలీసుల తల్లులు కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము వేసే కానుకల ప్రదేశంలో కాకి చొక్కాలు వేసుకొని పోలీసులు అక్కడ నిలబడితే మా మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకొని 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. 2వ రోజు సమ్మక్క తల్లి వస్తున్న సమయంలో అటు స్వయంగా గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి కాన్వాయ్ను కూడా ధ్వంసం చేశారు. ఈ 2 ఘటనలు మనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా ఇక్కడ వ్యవస్థ లోపం, పోలీసుల లోపం అయితే కనిపిస్తుంది. మిగతా శాఖలు పారిశుద్ధ్యం విషయంలో కానీ, దర్శనాల విషయంలో కానీ కొంత క్రమబద్ధీకరించినప్పటికీ కూడా, కొంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా మిగతా చోట్ల మాత్రము ఆ చేతులెత్తేసి పోలీసులు మాత్రము తమ అనుంగ్యులకు, తమ కుటుంబ సభ్యులకే జాతర అన్న చందంగా మార్చుకున్నారు. కేవలము పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా ఒక దారి కూడా పెట్టుకున్నారు సమ్మక్క దర్శనానికి వెళ్ళేది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ బిల్డింగ్, తెల్ల బిల్డింగు, ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్. యాక్చువల్లీ ఎస్పీ ఇక్కడ నుంచి 4 రోజులు విధులు చేస్తానని చెప్పాడు.
కానీ విధులు పక్కకు పెట్టేసి కేవలం వాళ్ళ పోలీసుల యొక్క కుటుంబ సభ్యులకు దర్శనాల కోసము ఒక గేటు ప్రత్యేకంగా పెట్టించుకొని ఆ గేటు ద్వారా నేరుగా సమ్మక్క గద్దె పైకి ఎక్కేలాగా దర్శనాలు సామాన్య భక్తులేమో బయట దర్శనాలు చేసుకుంటే పోలీసుల కుటుంబాలు మాత్రము ఇక్కడ విధులు మర్చిపోయి ప్రజలను పట్టించుకోవాల్సిన పోలీసులే విధులు మర్చిపోయి వాళ్ళు ఇలా ఆ విధులను పక్కన పెట్టి వాళ్ళ దర్శనాలకు అమ్మవార్ల దర్శనాలకి ఎగబడడంతో అయితే పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించి అటు ఆర్టీసీ బస్సులు భక్తులు ఆగ్రహంతో ధ్వంసం చేశారు. మరోవైపు మంత్రి కాన్వాయ్ని ధ్వంసం చేశారు. దర్శనాలకు వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు తప్పాయి. దీంతో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా తాడువాయి మేడారం రూటు ములుగు పస్రా నుంచి మీదుగా వచ్చేటువంటి పూర్తిగా వాళ్ళంతా కూడా ఆ ట్రాఫిక్లో 12 గంటలు సుమారుగా ఇరుక్కపోయి నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అటు భక్తుల దర్శనాలు అయితే సాధారణ భక్తుల దర్శనాలు అయితే నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అటు జంపనవాగులో పుణ్యస్నానాలు ఆచరించి శివశక్తుల పూనకాల మధ్య అటు అమ్మవార్ల నామస్మరణతోటి శివనామస్మరణతోటి సమ్మక్క సారలమ్మ నామస్మరణతోటి మేడారం పరిసర ప్రాంతాలన్నీ మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు భక్తుల కోలాహలము భక్తుల దర్శనాలు కానుకలతోటి గద్దెలు నిండాల్సిన ప్రదేశంలో పోలీసుల కుటుంబ సభ్యులు మాత్రమే దర్శనాలు చేసుకోవడంతో అక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా 12 గంటల పైన ట్రాఫిక్ జామ్ అయ్యి ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయాలంటే వద్దు ఆర్టీసీ బస్సులు ఎక్కకూడదన్న పరిస్థితికి ఈరోజు పోలీసులు నిర్లక్ష్యం కారణంగా వచ్చిందని అయితే అటు ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఎప్పటికైనా గత కొన్ని జాతరలు చూసినప్పటికీ కూడా అనుభవాలు ఉన్నప్పటికీ కూడా ఆ అనుభవాలను పక్కన పెట్టి కేవలం పోలీసులు అజమాయిషి చేస్తూ ఇటు భక్తులకు దర్శనాలు చేపించాల్సిన విధులు మర్చిపోయి వాళ్ళ దర్శనాల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. వరలక్ష్మి మొత్తానికైతే మేడారం జాతర గద్దెల ప్రాంగణంలో ఏర్పాట్లు మంచిగా ఉన్నప్పటికీ కూడా గద్దెల బయట ప్రయాణాలు చేసుకొని గద్దెల వద్దకు రావాలి అంటే మాత్రము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రయాణం చేయాలంటే అందులో ఆర్టీసీ ప్రయాణం చేయాలంటే ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితి ఉందని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులకు పోలీసులు సహకరించి ట్రాఫిక్ క్లియర్ చేస్తే ఈ సమస్య తప్పేది కాదు. కానీ పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. పోలీసుల నిర్లక్ష్యం అయితే మేడారం మహాజాతరలో ఆ సంఖ్యాపరంగా 13,000 20,000 మంది మేము సిబ్బంది ఉన్నాము, శాంతి భద్రతలు పరిరక్షిస్తున్నాము, జాతరకు వచ్చే భక్తులకు సేవ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మొదటి 2 రోజులు మాత్రం పోలీసు విధుల్లో కనిపించారు. కానీ నిన్న ఈ రోజు మాత్రం పూర్తిగా చేతులెత్తేసి ఆ జాతరకు సంబంధించినటువంటి నిర్వహణ మొత్తం నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా కనీసం అటు సెటరైట్ చేసే అధికారులు కూడా కనిపించకపోవడం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క మేడారం జాతరలో ఈ నిర్లక్ష్యత కారణంగానే భక్తులు ఆగ్రహం చెంది అటు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు, ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఘటనలే దానికి నిదర్శనంగా పోలీసుల నిర్లక్ష్యం అయితే కుట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వరలక్ష్మి మరోవైపు అయితే నిర్విరామంగా మహాజాతర 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 4వ రోజు చివరి రోజుకు చేరుకుంది. మరి కాసేపట్లోనే ఆ వనంలో నుండి జనంలోకి వచ్చిన సమ్మక్క తల్లులు తిరిగి వన ప్రవేశం చేస్తారు. ఆ యొక్క ముఖ్య ఘట్టాన్ని కూడా తిలకించిన తర్వాత జాతర ముగుస్తుంది. కానీ అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకునే అవకాశం కూడా రేపటి వరకు కూడా నిర్విరామంగా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం అయితే భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వన ప్రవేశం కూడా అటు గోవిందరాజు పగిడిద్దరాజుతో పాటు సారలమ్మ సమ్మక్క తల్లులు అటు సమ్మక్క తల్లి తిరిగి చిలకల గట్టులోని కంకవనంలోకి తిరిగి వన ప్రవేశం చేస్తుంది. ఇటు సిద్ధపోయిన వంశస్థులు పూజారులు వాళ్ళ ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని కుంకుమభరణి రూపంలో ఏదైతే గురువారం రాత్రి ప్రతిష్ఠించారో ఈ రోజు సాయంత్రం మళ్ళీ తిరిగి తీసుకెళ్లి అక్కడ వన ప్రవేశం చేపిస్తారు. మరోవైపు సారలమ్మ తల్లిని తిరిగి కన్నపల్లి గ్రామంలోని అమ్మవారి పూజా మందిరానికి తీసుకెళ్లి అమ్మవారి యొక్క ఆభరణాలు అమ్మవారి యొక్క పసుపు రూపంలో ఉండేటువంటి తల్లిని అక్కడ తిరిగి పునఃప్రతిష్ఠిస్తారు. అదేవిధంగా అటు గోవిందరాజును అటు కొండాయికి కొండాయి వంశస్థులు తీసుకెళ్తారు. ఇటు పునుగొండ్ల గ్రామస్తులు పునుగొండ్ల వంశస్థులు పునుగొండ్ల గ్రామానికి గోవిందరాజును పగిడిద్దరాజును కూడా తిరిగి ఇక్కడ నుంచి గద్దెల మించి తమ యొక్క గమ్యస్థానాలకు చేరుస్తారు. ఈ యొక్క కీలక ఘట్టంతో అయితే మహాజాతర ముగుస్తుంది. ఆ యొక్క కీలక ఘట్టం మరికొద్ది క్షణాల్లో ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. అయితే సామాన్య భక్తులు అయితే ఇటు హర్షధ్వనాల మధ్య
భక్తుల నీరాజనాలు అందుకుంటూ తల్లులు ఆ యొక్క కోరిన కోరికలు అయితే తీరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ వరలక్ష్మి ప్రస్తుతం అయితే మేడారం మహాజాతర గద్దెల ప్రాంగణం వద్ద అయితే నిర్విరామంగా అమ్మవార్ల యొక్క దర్శనాలు భక్తులు కొనసాగిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.